Hello guys, I am Alika Reddy. Okay, today I am discussing Hindu news article. Okay, this is very important even in prelims and mains also. ఏంటంటే ప్రిజనర్స్ రైట్స్ గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. అంటే రైట్ టు లైఫ్ ఆర్టికల్ 21 కింద రైట్ టు లైఫ్ ఇస్ ఏ ఫండమెంటల్ రైట్. అంటే మనం డిగ్నిటీగా బతకడం, ఈవెన్ జైల్లో ఉండు ఎక్కడున్నా ఉండు మనం ఒక డిగ్నిటీ ఆఫ్ లైఫ్, ప్రాపర్ స్లీప్, ఫుడ్, బేసిక్ థింగ్స్ కూడా మనము వితౌట్ డిస్క్రిమినేషన్తో మనం ఈవెన్ జైల్లో ఉన్నప్పటికీ కూడా మనకు బేసిక్గా అవన్నీ అందాలి. ఈ కేసులో ఈమె ఏం రాసిందంటే చాలా బాగా రాశారు, సౌమ్య జైన్ అని చెప్పేసి, ద లాంగ్ ఫైట్ ఫర్ యాక్సెసిబిలిటీ డిగ్నిటీ ఇన్ ఇండియన్ ప్రిజనర్స్. ది లాంగ్ ఫైట్ ఫర్ యాక్సెసిబిలిటీ డిగ్నిటీ ఇన్ ఇండియన్ ప్రిజనర్స్. ఇక్కడ తెలంగాణ పర్సను ఎన్ సాయిబాబా. ఓకే, ఈయన ప్రొఫెసరు ఈయనని ఎన్ సాయిబాబా అర్బన్ నక్సలిస్ట్ అని కూడా అంటుంటారు. అంటే సిటీలలో ఉండే గవర్నమెంట్కి ఎగనెస్ట్గా రాస్తుంటారు. సో ఈయన మీద ఏం చేస్తారంటే ఒక రీసెంట్గా చనిపోయారు ఆయన. ఆల్మోస్ట్ 10 years ఈయన జైల్లో ఉన్నారు. ఈయన మీద ప్రాపర్గా ట్రయల్ లేదు, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు. ఏదో అర్బన్ నక్సలిజం నడిపిస్తున్నాడని చెప్పేసి ఇంట్లో కొంచెం ఇన్వెస్టిగేషన్ చేసేసి పట్టుకొని జైల్లో వేయడం జరిగింది. ఆయన ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్. సో ఎన్ సాయిబాబా గారు ప్రొఫెసర్. సో 10 years ట్రయల్స్ లేవు, ఏం లేవు. ఆయన హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. సో వాళ్ళ ఫ్యామిలీ ఎఫెక్ట్ అయింది. ఒక ప్రొఫెసర్ అయ్యుండి కూడా ఆయన చాలా ఫండమెంటల్ రైట్స్, ఈవెన్ బేసిక్ నీడ్స్ కూడా అందలేదు. ఇప్పుడు ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ అంటే తను అట్లీస్ట్ వీల్ చైర్ అయినా ప్రొవైడ్ చేయాలి, తనకి బేసిక్ ఏదన్నా ప్రొవైడ్ చేయాలి, వీల్ చైర్స్ కానీ, ఫుడ్ యాక్సెసిబిలిటీ కానీ, తను ఏదైతే చేయగలుగుతాడో అవే ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే మనకి ప్రిజనర్స్ ఇష్యూస్లో మెయిన్గా చూస్తుంటే ఇక్కడ డిస్క్రిమినేషన్ ఉంది. ఈవెన్ జైల్లో కూడా క్యాస్ట్ బేస్డ్ వర్క్ అనేది అలాట్మెంట్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ ఒక బ్రాహ్మణ్ తను ప్రిజనర్ అయిందనుకో, తను బ్రాహ్మిన్స్ హయ్యెస్ట్ ఏదంటే వంట కుకింగ్ చేయడము, లేకపోతే అక్కడ ఏదైనా హయ్యెస్ట్ ఉండేవి చెప్తారు. సో ఒక లోయర్ క్యాస్ట్ పీపుల్ అనుకో గార్డెనింగో, అక్కడ క్లీనింగో. సో ఇట్లా అంటే క్యాస్ట్ బేసిస్గా వాళ్ళకి వర్క్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. సో ఇది కూడా మనం ఫండమెంటల్ రైట్స్లో ఓకే. సో అగైనెస్ట్గా ఉందని చెప్పేసి చాలామంది కమిటీస్ చేశారు. హ్యూమన్ రైట్ వైలేషను, ఫండమెంటల్ రైట్స్కి వైలేషను విరుద్ధంగా ఉంది. ఇన్ సొసైటీలో అట్లనే ఉంది. మళ్ళీ లోపల ఈవెన్ ప్రిజనర్స్లో కూడా వర్క్ అలాట్మెంట్ అనేది క్యాస్ట్ బేస్డ్ ఉండడం అనేది ఇది చాలా ఘోరమైన విషయం అని చెప్పేసి ఇండియన్ ప్రిజనర్స్లో అని చెప్పేసి చాలామంది దీని గురించి అగైనెస్ట్ అయి మాట్లాడడం జరిగింది. సో ఇక్కడ మనం ఈ కేసులో చూసుకుంటే ద లాంగ్ ఫైట్ ఫర్ యాక్సెసిబిలిటీ అండ్ డిగ్నిటీ ఇన్ ఇండియన్ పర్సన్స్ అని చెప్పేసి సాయిబాబా గారి కేసు. తర్వాత మనము ఇంకా బాగల్పూర్ బ్లైండింగ్ ఇన్సిడెంట్ అని ప్రిజనర్స్ మీద ఏం చేస్తారంటే యాసిడ్ అటాక్ చేస్తారు. యాసిడ్ అటాక్ చేయడం వల్ల వాళ్ళకందరికి ఇమీడియట్గా బ్లైండింగ్ వచ్చేస్తుంది. సో వాళ్ళు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎలా వర్క్ చేస్తారు అంటే ఉంటే ఏదన్నా ఇష్యూ ఉంటే ట్రయల్ కోర్టుకు ఓకే లీగల్గా వెళ్తే వాళ్ళకి ఏం జరిగిందో అసలు ఇన్నోసెంట్ పర్సనా, అసలు మనం కోర్టులో చూసుకుంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే చాలా మటుకు ఇన్నోసెంట్ పర్సన్స్ అక్కడ ఇరుక్కుపోతారు. అసలు కూడా బయట బాగా స్వేచ్ఛగా తిరుగుతుంటాడు. సో ఇలాంటివన్నీ మనం కన్సిడర్ చేసి చూడాలి. సో ఈ బాగల్పూర్ బ్లైండింగ్ ఇన్సిడెంట్లో కూడా అంతే. ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత 1980sలో ఏమవుతుందంటే ముల్లా కమిటీని వేస్తారు గవర్నమెంట్. ఈ ముల్లా కమిటీలో ఇంప్రూవ్ ప్రిజనర్స్ కండిషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్, ప్రిజనర్స్ కండిషన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్స్ రెండింటిని ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి ముల్లా కమిటీని 1980లో రికమెండ్ చేయడం జరిగింది. సో టిపికల్ ఇండియన్ పాలసీ ఫ్యాషన్ నో సబ్స్టాన్షియల్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ది ఫాలోడ్. అంటే ఈవెన్ కమిటీ రికమెండేషన్ ఇచ్చినప్పటికీ ముల్లా కమిటీ దిస్ ఇస్ నాట్ ఇంప్లిమెంటెడ్ ఇప్పటికీ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ఓకే, అదొకటి. తర్వాత స్టఫ్డ్ ప్రిజనర్స్ అప్పీలింగ్ కండిషన్స్ అంటే తర్వాత 1996లో బెంగళూరు సెంట్రల్ జైల్ ఇంటిమేట్ చేసింది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రమణమూర్తి స్టేట్ ఆఫ్ కర్ణాటక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇది. ఇందులో ఏంటంటే ప్రిజనర్స్ ఓవర్ క్రౌడింగ్ అయిపోతున్నారు. సో ట్రయల్ డిలే అయిపోతున్నాయి, టార్చర్, నెగ్లెక్టింగ్ ప్రిజనర్స్. సో ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే అంత నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది.
ట్రయల్స్ అనేది ప్రాపర్గా ఉండాలి. సో ఇవన్నీ ప్రాపర్గా లేవు అని చెప్పేసి ఓవర్ క్రౌడింగ్ అయిపోతుందని చెప్పేసి రామమూర్తి స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో చెప్పడం జరిగింది. ఇండియన్ ప్రిజనర్స్ హ్యావ్ అరౌండ్ 5.73 lakh పీపుల్ ఫర్ ఎక్సీడింగ్ దేర్ కెపాసిటీ ఆఫ్ 4.3 lakh విత్ మెనీ ఆపరేషన్స్ ఓవర్ 100 ఆర్ ఈవెన్ 200 కెపాసిటీ. సో ఇలా ఉంది. సో ఉన్నదానికంటే చాలా ఎక్కువగా ఉన్నారు. తర్వాత ఈవెన్ డిసీజెస్ వచ్చినా సరిగా పట్టించుకోవట్లేదు. ఇంకోటి వచ్చేసరికి ఉపేంద్ర బక్సీవే స్టేట్ ఆఫ్ యూపీ 1983 కేసు. ఇందులో ఏమన్నంటే అఫర్మ్డ్ దట్ ప్రిజనర్స్ హ్యావ్ రైట్ టు లైవ్ ఇన్ హ్యూమన్ కండిషన్స్ విత్ డిగ్నిటీ. వాళ్ళు ఎలాంటి నేరం చేసినప్పటికీ హ్యూమన్ డిగ్నిటీతో వాళ్ళ రైట్ టు లైఫ్ అనేది ఉండాలి ఈవెన్ డెత్ వరకు అని చెప్పేసి ఓకే ఉపేంద్ర బక్సీవే స్టేట్ ఆఫ్ యూపీ 1983 కేసు అనేది చెప్పడం జరిగింది. తర్వాత నెల్సన్ మండేలా రూల్స్. నెల్సన్ మండేలాని ఒక చాలా కఠినమైన కారాలు ప్రిజనర్స్ వేసేసి చాలా ఇబ్బంది పెడతారు. సో నెల్సన్ మండేలా కూడా ప్రిజనర్స్ రూల్స్ అని కొన్ని తీసుకొచ్చారు. సో అదేంటంటే 2015లో నెల్సన్ మండేలా రూల్స్ అని ఇండియాలో ఇంప్లిమెంట్ చేయాలని చూశారు. బట్ దట్ ఈస్ నాట్ ఆల్సో ఇంప్లిమెంటెడ్ ఈవెన్ ఎట్ ఆల్సో. ఓకే అండ్ ఓకే తర్వాత ద అబ్లిగేషన్స్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016. ఓకే రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016 అని చెప్పేసి తీసుకొచ్చారు. ఈవెన్ వాళ్ళకి డిజబిలిటీస్ ఫ్రమ్ అబ్యూస్, వైలెన్స్, ఎక్స్ప్లాయిటేషన్ అండ్ ద డినైల్ ఆఫ్ ఫుడ్ అండ్ ఫ్లూయిడ్స్, ద డినైల్ ఆఫ్ స్ట్రా అండ్ స్ట్రిప్పర్ ఆఫ్ ఫాదర్ స్టాన్ స్వామి కంటిన్యూడ్ క్లియర్ వైలేషన్ ఆఫ్ ది లా. ఫాదర్ స్టాన్ స్వామి కంటిన్యూస్గా దీని మీద ఫైట్ చేశారు. అంటే ఈవెన్ ఇప్పుడు నార్మల్ వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చుకొని తింటారు. ఇప్పుడు వీళ్ళు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఏంటి తెచ్చుకొని తినలేరు కదా. సో ఇది రైట్ టు డిగ్నిటీ ఆఫ్ లైఫ్కి ఇబ్బందే కదా అని చెప్పేసి చెప్తారు. సో ఇట్లా ల్యాక్ ఆఫ్ పొలిటికల్ విల్ కూడా ఉంది. పొలిటికల్గా మనం ఏదైనా చేయగలిగితే ఏ లానైనా మనం తీసుకురావచ్చు. సో ఎక్కడున్నా సరే బయట ఉన్న ప్రిజనర్స్ అయినా ఓకే వాళ్ళకి బేసిక్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఓకే ఇది మన పొలిటికల్ లీడర్స్ యొక్క థింకింగ్ని అండ్ ఇండియన్ సిస్టమ్ని మనం చేంజ్ చేస్తూ పోవాలి. ఓకే సో ఇట్లా ప్రిజనర్స్ రీఫార్మ్స్ ఇంకా రావాలి. సో ఎస్పెషల్లీ డిజబిలిటీ పర్సన్స్ ఇంత ఇబ్బంది అవ్వకూడదు అని చెప్పేసి ఒక మంచి ఆర్టికల్. సో దీన్ని మెయిన్స్లో చాలా బాగా నేను 3 కేసెస్ చెప్పాను, ఒక కేసులా చెప్పాను, కేస్ స్టడీ చెప్పాను. సో ఇది మెయిన్స్లో చాలా బాగా యూస్ చేసుకోవచ్చు. ఈవెన్ నెక్స్ట్ ఇయర్ అడిగే ఛాన్స్ కూడా ఉంది. ప్రిజనర్స్ రీఫార్మ్స్ అని చెప్పేసి కేస్ లాస్ ఇవన్నీ మెన్షన్ చేసి మనం అడగవచ్చు. మొన్న